మనం పోరాడేది శరీరంతో కాదు. శరీరంతో పోరాడితే ఏం చేస్తాం? బలం చూసుకుంటాం కదా. అవతల బలమైన అనుకోండి, యువతడు పక్కడు అనుకోండి, ఏం చేస్తాడు? వాడితో మనకి ఎందుకు గొడవ అనుకుని దూరం నుంచి తిడతాడు తప్ప దగ్గరికి వెళ్ళడం. అలాగే అవతల వాడు పెద్ద ఆయుధం మీద పుచ్చుకున్నాడు అనుకోండి, ఇటు చేతులు ఆయుధం లేదనుకోండి, ఏం చేస్తాడు? డోర్ మూసుకొని కూర్చుంటాడు. లేకపోతే వాడికంటే బలమైన ఆయుధాన్ని పుచ్చుకుని వెళ్తాడు. శరీరంతో పోరాడితే మనం పోరాడేది శరీరంతో కాదు, ప్రధానులతో, అధికారులతో, లోకనాథులతో, దురాత్మల సమూహంతో మనం పోరాడతాం. వాళ్ళతో పోరాడాలంటే ఏ ఆయుధాలు పుచ్చుకుని వెళ్ళాలా? వినండి, ఏ ఆయుధాలు పుచ్చుకుని వెళ్ళాలా? ఆ క్రింద వ్రాయబడి చూడండి. అందుచేత మీరు ఆపత్తుల ముందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై శక్తిమంతు అన్నట్టు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుడి స్తోత్ర. యుద్ధానికి వెళ్ళే వాడికి హెల్మెట్ ఉంటుంది శిరస్సుకి, ఇక్కడ దండి ఉండదు, రేపు పల్సర్ రేపు లాంటిది ఉంటుంది, పాదాలకి మాపాల వరకు ఉండేటటువంటి షూస్ లాంటివి ఉంటాయి, ఒక చేతిలో డాలర్